ధాన్యం కొనుగోళ్లు, బియ్యం పంపిణీ, నిధుల చెల్లింపులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో సివిల్ సప్లై మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. నిబంధనల ప్రకారం నడిచే మిల్లుల్ని ప్రోత్సహిస్తామన్నారు. ఇక డిఫాల్ట్ అయిన మిల్లర్లకు సహకరించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక పంట నిధులు 19,000 కోట్లని చెల్లించామన్నారు. త్వరలోనే ఇతర నిత్యావసర సరుకులు కూడా రేషన్లో ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. Excess production, we have to look for markets outside the state and outside the country. అదే విధంగా రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ ఒక మెయిన్ ఇండస్ట్రీ. మిల్లర్లకి వాళ్ళందరికీ చాలా స్పష్టమైన సందేశం. మిల్లర్స్ అండ్ మిల్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్, వీఆర్ టోటలీ ఇన్ సపోర్ట్. అటువంటి మిల్లర్లకి అన్ని విధాలుగా మా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ప్రభుత్వం సొమ్ముతో కొనుక్కున్న ధాన్యాన్ని డిఫాల్ట్ చేసినా, మీరు ఆ ధాన్యం అమ్ముకొని మరి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ లేకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను.